హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు లంచ్ చూద్దామండి. వేడి వేడి రైస్ అండి, బంగాళాదుంప వేపుడు, తోటకూర పప్పు, రసము, పాయసము, జీరా వాటర్ వెయిట్ లాస్కి చాలా మంచి. ఇంకా మా బాబు బయట నుంచి బూర్లు ఫ్రూట్స్ తీసుకొచ్చాడండి. చిన్న మాట, అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. మన దగ్గర బంగారం వెండి లేకపోయినా దేవుడు మనతో ఉంటే మనం ధనవంతులమే. ఎందుకంటే దేవుడు మన అవసరాలన్నిటినీ తీర్చగలడు. ఆయన సన్నిధి మన జీవితానికి నిజమైన విలువనిస్తుంది. బంగారం లేదా వెండి ఎప్పుడైనా పోవచ్చు, కానీ దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు భయం ఉండదు. ఆయన మనకు రక్షణ, ధైర్యం, శాంతి ఇస్తాడు. మన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆయన మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకు ఆత్మీయ సంపదతో పాటు అవసరమైన భౌతిక ఆశీర్వాదాలను కూడా ఇస్తాడు. చూడండి, మనుషులు ఏం చేస్తారంటే సాధారణంగా ధనము, బంగారము, వెండి వంటి సంపదలను అత్యంత విలువైనవిగా భావిస్తారు. వాటి కోసం చాలా కష్టపడతారు. కానీ దేవుని వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. మనకు నిజమైన సంపద దేవుడే. కాబట్టి దేవుడు మన బంగారంగా, మన సంపదగా ఉన్నప్పుడు మన జీవితం నిజంగా ధన్యమవుతుంది.